మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఏంటి అశ్విన్, ఇదే పెళ్లిలో నువ్వు ఆనంది మెడలో తాళి కట్టబోతున్నావా? నాకెలా తెలిసింది అని చూస్తున్నావా? అవును సార్, మీకెలా తెలుసు? సమస్య దాస్తే నాకు చెప్పేవాళ్ళు లేరా ఏంటి? ఎవరు చెప్పారు సార్? ఈ విషయం నాకు తులసికి తప్ప ఇంకెవరికి తెలియదు సార్. ఆ తులసినే చెప్పింది. అంతే కదా సార్, ఇంకెవరికైనా తెలిసిందేమో అని కంగారు పడ్డావు కదా? అదేమీ లేదు. ఆనంది మెడలో తనకే తెలియకుండా అలా తాళి కట్టడం కరెక్ట్ కాదు అనిపించింది. బట్ తులసి చెప్పిన రీజన్స్ ప్రకారం ఆలోచిస్తే నీదే కరెక్ట్ రూట్ అనిపించింది. సార్, ఆనంది అనుమతి లేకుండా అలా చేయడం నాకు బాధగానే ఉంది సార్. బాధపడిన తరువాత ఆనంది నీ లైఫ్ పార్ట్నర్ అయినందుకు చాలా సంతోషిస్తుంది. సో డోంట్ వరీ, గో హెడ్. ఆల్ ది బెస్ట్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఆనంది, అశ్విన్ నాకు చెప్పిన సర్ప్రైజ్ ఏంటో తెలుసా? చెప్పండి సార్. అది అశ్విన్ ఈ పెళ్లిలో సార్ మీ పేరెంట్స్కి మీ ప్రేమ గురించి చెప్తాడంట. అశ్విన్, అలా అయితే అర్జెంటుగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆనంది, నేను అదేంటానండి, పెళ్లికి రమ్మని పిలిచి నువ్వే మీ అక్క పెళ్లి చూడకుండా వెళ్ళిపోమంటావా? నిజంగా వెళ్ళిపోనా? వెళ్ళిపో. నో నో నో, మీ అక్క పెళ్లిలో నీకు సపోర్ట్గా హెల్ప్గా నిలబడేది ఎవరు? సో తను ఇక్కడే ఉంటాడు. ఓకే? చెప్పు మిత్ర, అంతా నువ్వు అనుకున్న ప్లాన్ ప్రకారమే జరుగుతుందా? నేను అనుకున్నది తప్ప ఇక్కడ మిగతావన్నీ జరుగుతున్నాయా ఆంటీ? అదేంటి, అశ్విన్ వాళ్ళ అమ్మగారు ఆనంది అశ్విన్ల పెళ్లి గురించి ఆనంది పేరెంట్స్తో మాట్లాడలేదా? ఎక్కడ ఆంటీ? ఆవిడ మాట్లాడాలని ప్రయత్నించిన ప్రతిసారి ఎవరో ఒకళ్ళు అడ్డు వస్తూనే ఉన్నారు. ఉన్నవి చాలువన్నట్టు ఈ పెళ్లి కొడుకు పేరెంట్స్ వచ్చి ఆనందిని మా తమ్ముడు కొడుకుకిచ్చి పెళ్లి చేస్తామని అంటున్నారు. తర్వాత ఈ విషయం తెలిసి సింహాద్రి అదే ఆనందిని ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని చెప్పాను కదా. అవునవును, గుర్తుంది. మధ్యలో వాడొచ్చి ఆనందిని నాకిచ్చి పెళ్లి చెయ్యాలి, లేకపోతే ఊరుకోను అని నానా గొడవ చేశాడు. వాళ్ళేదో గొడవ పడుతుంటే మహేష్ కిందకు చెప్పండి, తను కూడా వెళ్లి సింహాద్రిని చితక బాధాడండి. ఏంటి, మహేష్ ఆనంది కోసం ఆ సింహాద్రితో ఫైట్ చేశాడా? ఇప్పుడు అదే పెద్ద ప్రాబ్లం తీసుకొచ్చిందండి. ఏంటి నువ్వనేది? ఆ సింహాద్రితో పాటు తిరిగే శేఖర్ కాల్ చేసి మా సింహాద్రి అన్నని ఈ పరిస్థితికి తీసుకొచ్చిన మహేష్ని, ఆ అశ్విన్ని వదలను, తనకేమైనా అయితే మాత్రం వాళ్ళిద్దరిని చంపేస్తాను అని అన్నాడండి. ఇలాంటిదేదో జరుగుతుందనే ఆ పెళ్లికి వెళ్ళొద్దు అని మహేష్తో చెప్తూనే ఉన్నాను. విన్నాడా? ఈ టైంలో మహేష్ ఇక్కడ ఉండడం అసలు కరెక్ట్ కాదండి. మరేం చేద్దాం? వెంటనే తనని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలి. అదెలా సాధ్యం? పెళ్ళయ్యే వరకు మహేష్ ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కదలడాంటి. అదే కదా ఇప్పుడు నా బాధ. ఆంటీ, పరిస్థితిని మార్చేయాలి. అంటే? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? చెప్తాను, కానీ మీరేం అనుకోకూడదు. నా మహేష్ ప్రాణాలు కాపాడుకోవడం కోసం నేను ఏమైనా చేస్తాను. అదేంటో చెప్పు మిత్ర. అంకుల్కి హార్ట్ అటాక్ అని. మిత్ర, ఏం మాట్లాడుతున్నావు? నీకైనా అర్థమవుతుందా? సారీ ఆంటీ, నాకు అంతకు మించి వేరే మార్గం ఏం కనిపించట్లేదు. అయితే మాత్రం ఇలాంటి ఐడియానా చెప్పేది? పోనీ మీకు హార్ట్ అటాక్ వచ్చిందని. ప్లీజ్ ఆంటీ. ఏంటి మిత్ర, ఏంటి ఇదంతా? ప్లీజ్ ఆంటీ, మహేష్ ప్రాణాలు కాపాడుకోవాలంటే మీ ప్రాణం పణంగా పెట్టక తప్పదు. సరే మిత్ర, అలాగే కాని నాకు హార్ట్ అటాక్ వచ్చిందన్న అబద్ధాన్ని నువ్వే మహేష్తో చెప్తావా? అవునా ఆంటీ? నమ్ముతాడంటావా? నమ్మేలా యాక్టింగ్ చేస్తాను. సరే, జాగ్రత్త.
ఇంతకీ ఎప్పుడొస్తారు? ఇవాళ నైటే వచ్చేస్తామండి. ఓకే. నేను ఎప్పటినుంచో నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను. అసలు ఆ సింహాద్రికి నీకు మధ్య గొడవలు ఎందుకు వచ్చాయి? మీ ఫ్యామిలీ అంటే చాలు, ఆ సింహాద్రి ఎందుకు ఇలా కాలు దూవుతున్నాడు? పగ సార్. అదే, ఎందుకు ఆ పగ? సింహాద్రి వాళ్ళ నాన్న ఒక తప్పు చేసి తప్పించుకోవాలని చూశాడు. కానీ అతను చేసిన తప్పుని సాక్ష్యాలతో మా నాన్నగారు నిరూపించారు. దాంతో సింహాద్రి తండ్రికి కఠిన శిక్ష విధించింది ఈ ఊరి పంచాయతీ. ఆ అవమానం భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి నుంచి తన తండ్రి చావుకి కారణం మా నాన్నే అని మా కుటుంబం మీద కక్ష పెంచుకున్నాడు. ఆ కక్ష పగగా మారి ఈనాటికి బుసలు కొడుతున్నాడు. మరి మీ ఫ్యామిలీ మీద అంత పగ ఉన్నవాడు నిన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎలా అనుకుంటున్నాడు? అదే సార్, నాకు కూడా అర్థం కావడం లేదు. మీరున్నారు కాబట్టే అన్నయ్య వదిన ఎంత నిజాయితీ గల వాళ్ళో అందరికీ తెలిసింది సార్. అప్పుడు తన కొడుకు దొంగ అన్న మచ్చ అన్నయ్య మీద నుంచి తొలగిపోయింది. అన్నయ్యని మీరు తీసుకురాకపోతే ఇదేది జరిగేది కాదు కదా సార్. ఏంటి తెగపొగిడేస్తున్నావు? ఇంకా ఇక్కడుండి నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. లేదు మహేష్, నువ్వు ఇంక ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. నువ్వు నేను వెంటనే బయలుదేరి హైదరాబాద్కి వెళ్ళాలి. హే మిత్ర, ఏంటి నువ్వు అనేది? రేపు వాళ్ళ అక్క పెళ్ళి. ఐ నో మహేష్, బట్ మనం వెంటనే బయలుదేరాలి. వై? ఎందుకంటే ఏం చెప్పను. అసలు ఏమైంది మిత్ర నీకు? నాకు కాదు మహేష్, ఆంటీకి. వాట్? మామ్కి ఏమైంది? హార్ట్ అటాక్. ఎస్ మహేష్, ఆంటీకి సడన్ గా స్ట్రోక్ వచ్చిందట. మామ్కి స్ట్రోక్ వచ్చిందా? అవును మహేష్, అంకుల్ హాస్పిటల్కి తీసుకెళ్లారంట. నో నో నో, ఐ కాంట్ బిలీవ్ దిస్. లెట్ మీ కాల్ డాడ్. మహేష్, అసలే అంకుల్ చాలా టెన్షన్తో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఏమి చెప్పలేని స్థితిలో ఉన్నారు. ముందు బయలుదేరదాం. ఇప్పుడు బయలుదేరితేనే మార్నింగ్ కల్లా హైదరాబాద్కి రీచ్ అవ్వగలం. మహేష్ సార్ ఆగొద్దు, మీరు వెంటనే బయలుదేరండి సార్. మీరు వెళ్ళండి సార్. పద మహేష్. అంబ పలుకు జగదాంబ పలుకు, 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 అంబ పలుకు జగదాంబ పలుకు. పందిరి వేయగానే పెళ్లి కాదు, ఇల్లు అలకగానే పండగ కాదు. అంబ చెబుతోంది, జగదాంబ చెబుతోంది, కష్టాలన్నీ తొలగిపోయినాయి అనుకుంటున్నారు, కానీ అవి నీటి మీద బుడగలే.